ఈ కథ మీరు ఎక్కడా విని ఉండరు. ఒకసారి కైలాసంలో శివుడు ఒంటరిగా ధ్యానంలో కూర్చున్నాడు. ఆ సమయంలో పార్వతీదేవి ప్రేమగా అడిగింది, స్వామీ, మీరు సర్వశక్తిమంతుడు. మీకు దుఃఖం అంటే ఎప్పుడైనా అనిపిస్తుందా? శివుడు చిరునవ్వు నవ్వాడు. కాని ఆ నవ్వులో ఒక లోతైన బాధ దాగి ఉంది. ఆయన మృదువుగా మాట్లాడాడు, పార్వతీ, నేను హాలాహల విషం మింగాను, ప్రళయాన్ని ఆపాను, మృత్యువును జయించాను. కాని ఒక విషయం నన్ను ఇప్పటికీ కదిలిస్తుంది. ఆశ్చర్యపోయిన పార్వతి అడిగింది, అది ఏమిటి స్వామీ? శివుడు కళ్లలో కరుణతో చెప్పాడు, ఏ భక్తుడైనా నన్ను మనసారా పిలిచినప్పుడు వెంటనే వెళ్లాలనిపిస్తుంది. కాని నేను ప్రతిసారి వెళ్లి వారి కష్టాలు వెంటనే తొలగిస్తే వారి జీవితం నేర్పే పాఠాలు తగ్గిపోతాయి. కొన్నిసార్లు నేను కనిపించకుండా ఉండడమే నా నిజమైన అనుగ్రహం. ఆ మాటలు చెప్పేటప్పుడు శివుని కళ్లలో ఒక కన్నీటి చుక్క మెరిసింది. అది చూసి పార్వతికి అర్థమైంది, శివుడు రాళ్ల హృదయం గల దేవుడు కాదు, ఆయనది తల్లి హృదయం. మన ప్రతి కష్టంలో మనతోనే ఉంటాడు. కాని మన ఎదుగుదల కోసం నిశ్శబ్దంగా చూస్తుంటాడు. మీ జీవితంలో కూడా శివుడు ఇలాగే ఉన్నాడు. కనిపించకపోయినా వదలకుండా కాపాడుతున్నాడు. హర హర మహాదేవ. ఈ కథ మీకు నచ్చిందా? ధర్మో రక్షతి రక్షితః ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ